ఇంకా చెప్పేదే ఉంది. మొత్తానికి పాణిని అష్టాధ్యాయం అన్నది. అయితే ఈ పాణిని దాంట్లో ఏవో 2-3 తప్పులు పెట్టేట వరరుచి అనేటువంటి ఆయన. ఆ వరరుచి తప్పు పడితే ఆ వరరుచి నేను శపించట, ఈయన ఆయన్ని శపించట. మొత్తానికి ఇద్దరు వెళ్ళిపోయారు. ఇద్దరు విద్యలు నశించిపోయాయి, లేకుండా పోయాయి. ఆ తర్వాత మహానుభావుడు పతంజలి ఉద్భవించి దాన్ని మళ్ళీ సంస్కరించి అటు వీరిద్దరూ చెప్పిన మహావిషయాలను తీసుకొచ్చి పతంజలి మనకు శాస్త్రాన్ని ఇచ్చేట. అందుకే నమ పాణిని కాచాయన పతంజలిభ్యో ఋషిభ్యో గురుభ్యో నమః అని వ్యాకరణ శాస్త్ర ప్రారంభంలో మనం చెప్పుకుంటున్నాం. ఆ తర్వాత పతంజలి దీన్ని విద్యను నేర్పిన విధానం ఉందండి. కనుక పతంజలే ఈ శబ్దశాస్త్రాన్ని అంతటి తిరిగి ఉద్ధరించాడు. ఈ మాట మళ్ళీ ఎందుకు చెప్పారంటే ఆ పతంజలి నటరాజు ఆరాధకుడు. మళ్ళీ ప్రత్యక్షంగా అవన్నీ విని ఆ పాణిని వరరుచి ఇవన్నీ చెప్పినవన్నీ మనకి అందించినటువంటి వాడు. అయితే ఈ పతంజలి చారిత్రక పురుషుడా పురాణ పురుషుడా అని మీరు అనొచ్చు. మేము పురాణాలే చరిత్ర అంటాం కనుక పౌరాణిక చారిత్రక పురుషుడిని కూడా అంటాం, ఏం సందేహం లేదు మనకి. అందుకు ఈ పతంజలి మళ్ళీ శబ్దశాస్త్ర నిర్మాణం, ఆయుర్వేదం, దానికి తగ్గట్టుగా యోగశాస్త్రం, ఈ మూడింటిని మించిన పతంజలి నటరాజు ఉపాసన వల్లే ఈ మూడు ఇవ్వగలిగాడు అనేటువంటి భావాన్ని మీరు కొంచెం ఆలోచించండి, మీకే అర్థమవుతున్నది. అంటే నటరాజ విద్యలో యోగ విద్య, ప్రాణ విద్య, శబ్ద విద్య మూడు ఉన్నాయి. ఉండడం చేతనే ప్రాణ విద్య ఆయుర్వేద విద్యగా మనకు లభిస్తే, యోగ విద్య ఇటువైపు శబ్ద విద్య వ్యాకరణ శాస్త్రంగా మనకు లభించింది. ఈ రహస్యానికి పతంజలికి నటరాజుకున్న అనుబంధం మీరు ఊహించి తెలుసుకోవాలని తపనతో ఈ వివరణ అంతా కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా కేవలం నటరాజతత్వాన్ని ఇంకా చిదంబర మహత్యంలో ప్రవేశించకుండా చెప్తూ ఉంటేనే విశేషాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. పైగా చిదంబర రహస్యం అన్న మాట ఉన్నది. రహస్యం అంటే తెలుసుకోవాలని సరదా పుడుతుంది, అదొకటి. ఒక ఆయన మొత్తం తాళం చెవలిస్తూ ఏ గదేనే తెరువు కానీ 7వ గది తెరవకు అని చెప్పేట. వీడు మొట్టమొదటి వెళ్ళి అదే తెరిచాడు. ఎందుకంటే వద్దని పని చేయాలని బుద్ధి చాలామందికి ఉంటుంది. కానీ రహస్యం అనగానే విందాం అని ఉంటుంది. అంత గొప్ప విషయమైన బహిరంగం అంటే వినం, రహస్యం అంటే ఏది చెప్పు అంటారు. అది అందుకు చిదంబర రహస్యం ఆ మాట చాలామంది వాడుతూ ఉంటారు. బాధాకరం ఏంటంటే క్షుద్రమైన విషయాలకి పెద్ద విషయాలు తీసుకోవడం మనకున్న దౌర్భాగ్యం. కుంభకోణం, చిదంబర రహస్యం ఎందుకు వాడుతున్నామో తెలియదు, మహా విషయాలు వాడికి వాడుతూ ఉంటాం. అలాగే భాగవతం అంటే ఎక్కడ నువ్వు చెప్పావు, ఇవి మన అజ్ఞానానికి ఆనవాళ్ళు. కానీ చిదంబర రహస్యం గ్రంథం, అది కూడా విశేషం. చిదంబర రహస్యం అనే గ్రంథం అన్నది. రహస్యం అంటే ఏమిటి? పైపైన చూస్తే తెలియనిది లోపలికి వెళితే అంతర్ముఖ దృష్టితో చూసే తెలిసేదానికే రహస్యం అని పేరు. కనుక రహస్యం అనేది ఆత్మవిద్యకి శాస్త్రం పెట్టిన పేరు. ఇదం గుహ్యతమం శాస్త్రం అని భగవద్గీతలో చివరికి చెప్పాడు. గొప్ప రహస్య శాస్త్రం ఇది అన్నాడు. ఏది యుద్ధ భూమిలో అర్జునుడికి చెప్పాడు. మరి రహస్యం ఎలా అయింది? రహస్యం అంటే ఆత్మవిద్య. కనుక చిదంబర రహస్యం ఆత్మవిద్య.